బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు. ఆశ్రయం కల్పించడానికి నిరాకరిస్తున్న బ్రిటన్. ఆ డీటెయిల్స్ చూద్దాం. స్టాండింగ్ కమిటీలో గెలిచేందుకు కూటమి వ్యూహం. ఇప్పటికే కూటమిలో చేరిన 12 మంది కార్పొరేటర్లు. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక రుణమాఫీ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఏంటో కూడా చూద్దాం. ఇక సొంతింటి కల కోసం ఆరాటపడుతున్న వారికి అందమైన ప్రకటనలు, అట్రాక్టివ్ అడ్వైజ్మెంట్ లో బురిడి. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఫైనల్లీ స్టాక్ మార్కెట్లను వదలని అంతర్జాతీయ భయాలు, దాని మీద కూడా ఫోకస్ చేద్దాం. ఇవాల్టి 5 at 5. విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎలాగైనా ఇది 2 ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి 2 పార్టీలు. 97 మంది కార్పొరేటర్లున్న జీవీఎంసీలో రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగబోతుంది. 10 వార్డులకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మిగిలిన సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని క్లీన్ స్వీప్ చేయాలని అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నారు. మెజారిటీ కార్పొరేటర్లతో బలంగా ఉన్న వైసీపీ సభ్యులను ఆకర్షించేందుకు కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 12 మంది వైసీపీ సభ్యులు టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇతర కూటమి నేతలతో కలిసి మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన 5 వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. దీంతో రేపు జరగబోయే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసగంధాయంలో పడింది. స్టాండింగ్ కమిటీలో గెలిచేందుకు కూటమి ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ విజయం తమదే అంటోంది వైసీపీ. వైసీపీ కార్పొరేటర్లతో విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. రేపు ఎన్నికల్లో సభ్యులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఓటింగ్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ అక్రమంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని వైవి సుబ్బారెడ్డి విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసి పెడుతున్నారంటే కుట్రపూరితంగా గెలవాలి, మా పార్టీ తరఫున గెలిచే అభ్యర్థులకి ప్రలోభాలు ఇచ్చి, డబ్బులు ఆశ చూపి, ప్రలోభ పెట్టి, పదవులు ఆశ చూపి గెలవాలనే దాంతోటే కదా అభ్యర్థిని పెడుతున్నారు. కానీ మాకు నమ్మకం ఉంది, మా పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి లాయల్గా ఉంటారు. వాళ్ళపై మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. ఇవాల్టి నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే ఎన్నికలని పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావటం, స్థానిక సంస్థల ప్రతినిధులని ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతో బొత్స వైపే వైసీపీ అధినేత జగన్ కూడా మొగ్గు చూపించారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిపి మొత్తం 841 ఓట్లుండగా అందులో వైసీపీ బలం 615 కాగా టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లున్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ కంటే 3 రెట్లు సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. దీంతో గెలుపు కోసం ఉమ్మడి విశాఖలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించేందుకోసం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. కూటమికి మద్దతిచ్చే వారిని క్యాంపుకు తరలించాలని ఈ మీటింగ్ లో డిసైడ్ చేశారు. అటు కూటమి వ్యూహాలను తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. విశాఖ స్థానిక సంస్థల సభ్యులతో రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించిన ఆయన తనను గెలిపించాలని కోరారు. వైసీపీకి 600కు పైగా సభ్యుల బలం ఉందని, కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ బొత్స డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఓట్లు కొనడం మంచి పద్ధతి కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కాజా అందిస్తారు. ఓటు యు కాజా. ఖచ్చితంగా విశాఖలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వేడి కాకపుట్టిస్తుంది. ఎందుకంటే ఈరోజు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం, రేపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగబోతుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో తలమునకలున్నాయి. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ నగరంలో ప్రధానంగా జీవీఎంసీలో పట్టు సాధించాలంటే ఈ 98 మంది కార్పొరేటర్లలో రేపు జరగబోయే ఎన్నికల్లో పాల్గొనాలి. రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 10 వార్డులకు చొప్పున ఒక్కొక్కరిని 10 మందిని ఎంపిక చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే జీవీఎంసీలో జరిగే ప్రాజెక్టుల్లో అరకోటి అంటే 50 లక్షలకు తక్కువ ఉండే ప్రాజెక్టులన్నీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదంతోనే ముందుకు వెళ్తాయి. ఇవి కౌన్సిల్ ఆమోదం అక్కర్లేకుండానే ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపైనే కార్పొరేటర్లందరూ ఒక దృష్టి పెడతారు. అయితే జీవీఎంసీలో 98 వార్డులునే ఇందులో ఎమ్మెల్సీగా వంశీకృష్ణ బయటికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జనసేన నుంచి సౌత్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఒకసారిగా 97కు ఆ సంఖ్య పడిపోయింది. 97 స్థానాల్లోనే రేపు ఎన్నికల్లో పాల్గొబోతున్నారు. అయితే వారిలో ఇప్పటికే సిపిఎం తరఫున 78వ వార్డు నుంచి గంగారావు ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు. సిపిఎం ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రేపు దాదాపుగా 96 మంది కార్పొరేటర్లు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొబోతున్నారు. అయితే అంటే అటువైపు కూటమి నుంచి 10 మంది అభ్యర్థులు, అలాగే వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే రేపు ఉదయం ఈ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. కార్పొరేటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే రేపు సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10 మంది సభ్యులు కూడా తామే గెలుచుకుంటామని ఒకవైపు వైసీపీ చెప్తుండగా మరోవైపు కూటమి ఈ 10 స్థానాలను గెలుచుకునే దిశగా పావులు కలుగుతుంది. ఇప్పటికే ఈ జీవీఎంసీకి సంబంధించిన 58 మంది వైసీపీ కార్పొరేటర్లు దాదాపుగా 12 మందిని ఇప్పటికే ఆ కూటమి తమ వైపు ఆకర్షించింది. టీడీపీలో పల్లా శ్రీనివాస్ సమక్షంలో ఇప్పటికే 7 జరగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో 5 కార్పొరేటర్లు చేశారు. దీంతో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న కౌంటింగ్ జరగబోతుంది. అయితే ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 841 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీల సభ్యులుగా, అలాగే 36 మంది జడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలతో పాటు 97 మంది కార్పొరేటర్లు, అలాగే 53 మంది కౌన్సిలర్లతో పాటు 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటారు. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే వైసీపీ తరఫున ఉత్తరాంధ్రలో బలమైన అభ్యర్థిగా ఉన్న బొత్స సత్యనారాయణ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే ప్రారంభించారు. మరోవైపు టీడీపీ తరఫున కూటమి తరఫున టీడీపీని అభ్యర్థిగా నిలిపించేందుకు ఇప్పటికే కొన్ని పేర్లని అధిష్టానానికి పంపించారు. వారిలో పీలా గోవింద్ మొదటి వరుసలో ఉన్నారు, అలాగే గండిబాబుజీ, దీంతోపాటు పీవీజీ కుమార్, తాతయ్య బాబుతో పాటు బైరా దిలీప్ కూడా పేర్లు ఉన్నాయి. ఈ 5 పేర్లో ఒక పేరును అంటే ముందు వరుసలో ఒక పీలా గోవింద్ పేరే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆయన అనకాపల్లి నుంచి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోని ఆ రాజకీయాలంతా కూడా వేడెక్కాయి. టీడీపీ సభ్యుని ఖరారు చేసిన తర్వాత మరింత రాజకీయం ఊపందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద విశాఖలో ఇటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో పాటు అటువైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వేడి మొదలవడంతో సిటీ వ్యాప్తంగా నగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైట్, థ్యాంక్ యూ ఖజా. ఇక రుణమాఫీ విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రుణమాఫీ విషయంలో తెలంగాణ సర్కార్ రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దాదాపు 40 లక్షల మంది రైతులు ₹1,00,000 వరకు రుణం తీసుకుంటే 17 లక్షల మందికే మాఫీ చేశారని అన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు పంపించాలన్నారు నిరంజన్ రెడ్డి. ఇందుకోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ఒక నంబర్ని అందుబాటులో ఉంచారు. రుణమాఫీ అయ్యే వరకు, రైతు హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15 వరకు ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటోంది ప్రభుత్వం. ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రైతాంగం ద్వారా రాజకీయం చేయాలని విపక్షాలు చూస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. అభూత కల్పనలతో రైతుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 30,000 రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బంది వచ్చిందంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లక్షలోపు రుణాలకు సంబంధించి 17,000 ఖాతాల్లో రుణమాఫీ జరగలేదన్నారు. దీనికి సంబంధించి 85 కోట్ల రూపాయలు తిరిగొచ్చాయని మంత్రి తుమ్మల చెప్పారు. 1,5 లక్షల రుణమాఫీలో సాంకేతిక సమస్యలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ అందలేదన్నారు. ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, వీటికి సంబంధించి రేపటి నుంచి గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతోంది బీజేపీ. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు సంబంధించిన రుణమాఫీ చేసి తీరుతామని
చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే 1,00,000, 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమై 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఆగస్టు 15వ తారీఖున ఖమ్మం జిల్లా వైరాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని చేసి విజయవంతంగా పూర్తి చేశామని విజయవంతంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించాలని చూస్తుంది. అయితే ఇదే విషయంపై ప్రతిపక్షాలు ఇతర పార్టీలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వివిధ కారణాలను చూపిస్తే కండిషన్స్తో రూల్స్తో రైతులకు కోత విధించే ప్రయత్నం చేస్తుందని చెబుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక వాట్సాప్ నెంబర్ని కూడా రిలీజ్ చేసింది. రుణమాఫీ అందని రైతులు ఎవరైనా ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పోరాటం చేస్తాము, మద్దతుగా ఉంటామని చేస్తున్నారు. దీని మీదనే కౌంటర్ ఇవ్వడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మంత్రి తుమ్మల ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది, అప్పుడే రుణమాఫీ జరగలేదంటూ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తుంది. ఒకవేళ రైతు రుణమాఫీ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే దీన్ని ఆందోళన సృష్టించాలని చూస్తున్నారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది అని ప్రకటించిన తర్వాత రైతులకు ఎవరికైనా రుణమాఫీ జరగలేదనే విషయం ఏదైనా మీ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోండి. దానికి సంబంధించి ఇప్పటివరకు రుణమాఫీ ప్రక్రియ అయితే జరుగుతుంది. కొన్ని ఖాతాలు రిటర్న్ వచ్చాయి. రిటర్న్ వచ్చిన ఖాతాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన వివరాలను రేషన్ కార్డు లేని తెల్ల రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. రేషన్ కార్డు లేని రైతుల దగ్గరకు డైరెక్ట్గా వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి వాళ్ళ వివరాలను తీసుకొని ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాక ముందే మీరు ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇక సొంతింటి కల కోసం ఆరాట పడుతున్న వారికి అందమైన ప్రకటనలు ఇచ్చారు. అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్లతో బురిడి కొట్టించారు. జనాలను నమ్మించేందుకు సెలబ్రిటీలను రంగంలోకి దింపారు. చివరకు నమ్ముకున్న కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఇది రాజమండ్రిలో రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కథ. తూర్పుగోదావరి జిల్లా చక్రధార బంధంలో రాకీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసింది అంటూ బాధితులు ఆందోళనకు దిగారు. సొంతింటి కల నెరవేర్చుతామని బాధితుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది రాకీ అవెన్యూస్. అపార్ట్మెంట్లు నిర్మించి ప్లాట్లు ఇస్తామని నమ్మించింది. చివరకు కుచ్చుటోపీ పెట్టి సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారయ్యాడంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకీ అవెన్యూతో సొంతింటి కల నెరవేర్చుకోవాలంటూ ప్రకటనలు ఇచ్చిన సెలబ్రిటీలు యాజమాన్యంతో మాట్లాడి సహకరించాలని బాధితులు కోరుతున్నారు. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు, నెలవారీ ఈవీఎంలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మొదటి దశలో అవంతిక చంద్రిక నిర్మించి 2వ ఫేజ్లో పునాదులతోనే సరిపెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, బాధితులంతా ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు. ఎవరైనా వచ్చి వారికి భరోసా కల్పించారా? అంటే వీళ్ళు పోరాటం ఎప్పటి నుంచి కాదు, 2020 నుంచి కూడా జరుగుతుంది. అంటే 2020లోనే వీళ్ళంతా కూడా పేమెంట్లు కట్టారు, లక్షల రూపాయల్లో కట్టారు. దాదాపుగా 100 నుంచి 150 మంది దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారు. అంటే చంద్రిక, అవంతిక ఫేజ్ 1 కట్టేసినటువంటి నేపథ్యంలో అంటే సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా దానికి ఆకర్షితులైన నేపథ్యంలో 3 బెడ్రూమ్ సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ కేవలం 18 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకే ఇవ్వడంతో వీళ్ళంతా కూడా ముందుకు వచ్చేసారు. ఒక్కొక్కళ్ళు 3 నుంచి 4 ఫ్లాట్లు, అంటే ఒక్కొక్కరు 70 లక్షలు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. 1-2 ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళు దాదాపుగా 3 లక్షల నుంచి 10 లక్షలు, అంటే 2 సందర్భాలు వీళ్ళు కట్టారు. అయినప్పటికీ 2023కే వీళ్ళకి చేతికి అప్పచెప్పేస్తానని చెప్పినప్పటికీ యాజమాన్యం, ఈ రాకీ అవెన్యూ సంస్థ సంబంధించినటువంటి సంస్థ యాజమాని రామయ్య ఎక్కడ కూడా పత్తా లేకుండా పోయారు. సరైన సమాధానం చెప్పకుండా కింది స్థాయి సిబ్బందితో సమాధానం చెప్పించడం, మీకు త్వరలోనే మీకు అదంతా కూడా అందజేస్తామనడం. అయితే ఇక్కడ ఏదైతే రాజమండ్రి సమీపంలో ఉన్న రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి చక్రధార బంధంలో పెద్ద ఎత్తున అంతకుముందు చంద్రిక, అవంతిక బిల్డింగ్స్ దాదాపుగా 100లాది బిల్డింగ్స్ కట్టడంతో అక్కడ అంతకుముందు బాగానే బిజినెస్ జరిగింది. కాబట్టి 2వ ఫేజ్ 2లో భాగంగా వీళ్ళందరూ నాకసులు చేసినప్పటికీ పునాది లెవెల్లోనే ఇవన్నీ ఆపేశారు. పక్కన ఉన్న చూడొచ్చు విజువల్స్లో కూడా పునాది లెవెల్లోనే వీళ్ళన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కడా కూడా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఎక్కడ కట్టలేదు. ఈ నేపథ్యంలో బాధితులంతా కూడా మీడియాను ఆశ్రయించారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే చంద్రిక, అవంతిక సంబంధించిన ఫేజ్ 2 పాయింట్కి వెళ్ళి మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వాలు ఆదుకోవాలని. ఎందుకంటే దీని వెనక చాలా హస్తాలు ఉంటాయి. ప్రభుత్వానికి
సంబంధించినటువంటి ప్లానింగ్ ఏదైతే సిటీ ప్లానింగ్ కమిషనర్కి దీనికి సంబంధాలు ఉంటాయి, సిటీ ప్లానింగ్ డిఎస్పీకి దీనికి సంబంధాలు ఉంటాయి. అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎంతమందికి మీరు ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంత మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పంచాయతీ ఉంటే పంచాయతీ, రుడా ఉంటే రుడాకి సంబంధించిన రెరా ఉంటే రెరా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 150 మంది బాధితులు 10 నుంచి 15 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినప్పటికీ యాజమాన్యం స్పందించబోతుంది. ఈరోజు రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే యాజమాన్యంతో మాట్లాడి మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి రాజమండ్రి రాజనగరం చక్రధార బంధం వద్ద నెలకొంది. ఎస్ సత్య. ఇక స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ భయాలు వదలలేదు. నిన్నటి నష్టాలను తట్టుకుని ఎగిసినా నిలబడలేకపోయింది. బుల్ ఫెడ్ వడ్డీ రేట్ల భయంతో సెషన్ ముగింపులో అమ్మకాలు జోరు కనిపించింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్ షేర్ల అమ్మకాలతో నెగిటివ్ మార్క్ కనిపించింది. మొత్తంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లపై భారీ ఒత్తిడి కనిపించింది. మళ్ళీ 24,000 దిగువకు పడిపోయింది నిఫ్టీ. ఉదయం 900 పాయింట్ల ఎగిసి ముగింపు టైంకి 166 పాయింట్ల నష్టంలో ఉంది సెన్సెక్స్.